నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాము, ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి అసలు ఈ కేసుకి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఆలోచన చేయకుండా ఆయనతో మాట్లాడిద్దాం. నమస్కారం సుబ్బు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే ఆ వర్డ్లోనే ఉంది, వాళ్ళని చూసి జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అసలు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, దానివల్ల కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇదొకటి. అండ్ అలాగే ఈ లోన్స్ యాప్కి సంబంధించి దానివల్ల కూడా ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు ఇవన్నీ కట్టడి చేయాలి అంటే ఎలా? మొట్టమొదటిగా బెట్టింగ్ యాప్స్ అనేది భారతదేశంలో ప్రొహిబిటెడ్. బెట్టింగ్ అనేది ప్రొహిబిటెడ్, అది చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం. ఎంతోమంది బెట్టింగ్ అంటే చేసి జైలు పాలైన వాళ్ళు ఉన్నారు, కోర్టులో ఫైన్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, తర్వాత చాలా వరకు వాళ్ళ ఆస్తి ప్రాణ నష్టాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. చట్ట ప్రకారం బెట్టింగ్ అనేది మన భారతదేశంలో ప్రొహిబిటెడ్. సో బెట్టింగ్కి అగెన్స్ట్గా ఎన్నో చట్టాలు ఉన్నాయి, మనీ లాండరింగ్, ఇట్లా రకరకాల చట్టాలు వాటి మీద అనుకూలంగా పనిచేస్తుంటాయి. కానీ ఈ బెట్టింగ్కి స్పెషల్గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కానివ్వండి, ఈ మనీ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రత్యేకించి ఒక చట్టం అనేది లేదు. సో దాని ద్వారా మాత్రమే ఇవి రోజుకు ఒకటి పుట్టగొడుగులాగా ఇన్స్టాలోని, యూట్యూబ్లోని రకరకాల ఎవడైతే చోట మోట ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, ఈ లోకల్ బై నాని, బయ్యా సన్నీ యాదవ్, తర్వాత ఇడు హర్ష సాయి, తర్వాత రీతు చౌదరి, తర్వాత విష్ణుప్రియ, టేస్టీ తేజ, ఇట్లా రకరకాల వీళ్ళంతా ఈ సెకండ్ గ్రేడ్ వాళ్ళందరూ కూడా దీన్ని ప్రమోట్ చేయడానికి వస్తున్నారండి. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనే దానికి ఒక ప్రాథమికమైనటువంటి చట్టం అనేది, అంటే ఈ బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్కి సంబంధించి ప్రాథమికంగా ఒక విచారణ కానివ్వండి, ప్రాథమికంగా ఒక చట్టం అనేది లేకపోవడం వల్ల ఇవి విస్తృతంగా వ్యాపించడానికి, ప్రజల్లో సాధారణ విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి రావడానికి అవకాశం అయిందండి. సో ఖచ్చితంగా వీటి మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల కంటే కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక ఆర్డినెన్స్ కానీ, లేదంటే ఒక చట్టాన్ని రూపొందించడం కానీ, లేదంటే ఒక ప్రత్యేకమైన జీవో ద్వారా కానీ వీటిని అరికట్టడానికి మాత్రమే అవకాశం ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ ఒక్క సంవత్సరంలో 1000 మంది ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 1000 మంది అంటే ఈ 1000 మంది ప్రాణాల ఖరీదు వీళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆస్తిపాస్తులు. చూడండి, రీసెంట్గా ఎంతోమంది, ఒక టీచర్ గారు సంపాదించిన ఆస్తి మొత్తం 14 లక్షల నుంచి 11 లక్షల వరకు అకౌంట్లో ఉంటే, వాళ్ళ అబ్బాయి ఈ బెట్టింగ్ యాప్ ఎవడైతే హర్ష సాయి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లో పోగొట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఖత్తర్లో పనిచేస్తున్న ఒక క్లయింట్ వాళ్ళ మిస్సెస్ నా దగ్గరికి వచ్చింది. అతను ఖత్తర్లో 4 years పనిచేసినటువంటి 6 లక్షల రూపాయల డబ్బుల్ని వాళ్ళ కూతురు బెట్టింగ్ యాప్లో పోగొట్టుకుంది. ఏది రీతు చౌదరి, తర్వాత టేస్టీ తేజ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా. ఇట్లా చూసుకున్నట్లయితే అంటే వీళ్ళు ఏదైతే ప్రమోట్ చేస్తున్నారు అవి కూడా రకరకాల యాప్స్, రకరకాల యాప్స్ మీరు చూసుకున్నట్లయితే, మీరు నార్మల్గా హ్యాండ్రైడ్ ఫోన్లో అనుకోండి, మీరు వెళ్ళి బెట్టింగ్ యాప్స్ అని కొడితే దాదాపుగా ఒక 100 వరకు రావస్తాయి. దాంట్లో ఏంటంటే మరి బెట్టింగ్ యాప్స్ అన్నీ ఎలా ప్రమోట్ అవుతున్నాయి, ఎవరు అండదండలతో ప్రమోట్ అవుతున్నాయి, సమాజంలో ఎంత లోతుగా బెట్టింగ్ యాప్స్ అంటే ప్రచారంలోకి రావడానికి కారణం, నాకు తెలిసినంత వరకు రాజకీయ నాయకుల అండదండలతో బడా కార్పొరేట్ వ్యక్తులు మాత్రమే వీటిని చేస్తున్నారు, ఆర్థిక లూటీ చేస్తున్నారు, ఆర్థిక మాన్యాన్ని క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు. ఎంతోమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ చోటా మోటాగాళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కంటే కూడా బడా బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల అండదండలతో ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ క్షేత్రస్థాయిలో, అంటే విలేజ్ స్థాయిలో ఉన్న వాళ్ళు అనేక ప్రాణాలు కోల్పోవడానికి, ఎంతోమంది ఆడవాళ్ళు అంటే హ్యాంగింగ్ చేసుకొని, స్త్రీలు, తర్వాత విద్యార్థులు, తర్వాత ఆశావాహులు, ఏదైతే నిరుద్యోగులు, ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తులు, లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ వీళ్ళని పట్టుకోవడమే. ఎందుకంటే ఆశావాహుడు ఎవడైతే ఆశపడతారో వాడి దగ్గర నుంచి డబ్బులు కొట్టేసేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చదువుకున్నోడు, తెలివిగల్లోడు అక్కడి వరకు ఎందుకండి, ఈ బెట్టింగ్ యాప్స్లో ఎంతోమంది పోలీసులు కూడా బాధితులు ఉన్నారు. దీంట్లో ఒక కాప్ కూడా ఉన్నారని తెలిసింది. ఒకటే నాట్ ఓన్లీ నాకు తెలిసిన ఒక సిఐ ఫ్రెండ్ ఉండు, దాదాపుగా ఒక 7-8 మంది ఎస్ఐలు ఉన్నారు. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నా, ఇక కానిస్టేబుల్స్ అయితే ఒక 5-6 ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు ఇందులో. తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఈ బ్యాంక్స్లోని, తర్వాత ఈ క్రెడిట్ కార్డ్స్లోని, తర్వాత చిన్న చిన్న బ్యాంక్స్లోని పనిచేసే ఏజెంట్లు, తర్వాత లోన్ ఏజెంట్లు వాళ్ళు ఉన్నారు.
చూస్తే ఎంత బాధాకరం అంటే, అరే వాళ్ళ జీవితం మొత్తం అంటే ఒక అతనైతే ఒక కాప్ ఉండు, తను పేరు చెప్పను, ఎస్ఐ, తను కూడా బాధితుడు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే కాదెవరు అనర్హం అన్నట్టుగా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే మోసపోతున్నారు అనేది లేదు, అన్ని కేటగిరీ వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే ఆశావాహులు, డబ్బులు వస్తున్నాయి అనే ఒక ఆలోచన, ఒక ఆశతో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కానివ్వండి, లేదంటే లోన్ యాప్స్ కానీ ఏం చేస్తారంటే, మీరు ఒకళ్ళని చేరిస్తే మీకు కొన్ని డబ్బులు వస్తాయి, మీరు 10 మందిని చేస్తే మీకు ఇన్ని డబ్బులు వస్తాయి అనడంతో తినేం చేస్తానంటే, ఫస్ట్ ఒక ఇద్దరిని ముగ్గురిని జాయిన్ చేసినప్పుడు డబ్బులు వేస్తుండ్రు, తర్వాత వాళ్ళు ఇంకొక ఇద్దరు ముగ్గురిని జాయిన్ చేస్తే మీకు కూడా డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక తర్వాత ఒక 1,00,000 మంది, 1,000 మంది, ఇక వేలలో లక్షలలో క్రియేట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు పెడితే 1,000 రూపాయలు వస్తాయి, 1,000 రూపాయలు పెడితే లక్ష, లక్ష కొడితే 10 లక్షలు, 10 లక్షలు పెడితే 1,00,00,000 రూపాయలు అన్నాడు. అట్లా దాదాపుగా 60-70 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. జరగడమే కాకుండా 1000 మంది ప్రాణాలు బలి తీసుకోవడానికి కారణమైంది. సో దీంట్లో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పాత్ర ఉన్న వాళ్ళు ఎవరంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా టీవీ యాక్టర్లు, తర్వాత కొంతమంది ప్రముఖ నటులు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు చూడండి, మనం సాధారణంగా ఒక షాప్కి వెళ్తాం, అందులో ప్రోడక్ట్ ఏదైతే అంటే వాణిజ్య ప్రకటన ఉంటుందో ఆ వాణిజ్య ప్రకటన ప్రోడక్ట్నే ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాణిజ్య ప్రకటనలో చూడండి, ఏ ప్రోడక్ట్ ఎంత మంచి ప్రోడక్ట్ అయినా సరే, ఓకే ఇదేదో తెలియని ప్రోడక్ట్, ఇదేదో కొత్త ప్రోడక్ట్ అని ఒక సాధారణ భావన అనేది మనిషి మధ్యలో ఉంటుంది. సో దాన్నే ఏదైతే వాణిజ్య ప్రకటన ఉన్నట్టయితే ప్రోడక్ట్ వస్తువు ఉందో దాన్నే కొనుక్కోవడానికి మనం ప్రిఫర్ చేస్తాం. అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీలు, లేదంటే చోటమోటా సెలబ్రిటీలు, లేదంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చూసినప్పుడైతే నాకు చాలా దారుణమైన విషయం ఎక్కడ అనిపించిందంటే, ఆడెవడో బయ్య సన్నీ యాదవ్ అనే, తర్వాత హర్ష సాయి, తర్వాత ఈ టేస్టీ తేజ, తర్వాత విష్ణుప్రియ, ఈ సురేఖవాణి గారి కూతురు, అమ్మాయి పేరు ఏదో ఉంది, వీళ్ళు చేసిన వాటిలలో ఎక్కువ బాధితులు ఉన్నారు. తర్వాత లోకల్ బాయ్ నాని అనే తను, ఇట్లా వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే ఈ బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు అంటే వాళ్ళకి తెలియకుండానే, కొంతమంది తెలియకుండా, కొంతమంది డబ్బులు వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి అనే తెలివి లేని ఆలోచన ద్వారా వీళ్ళు ఏంటంటే ప్రమోట్ చేశారు. ఓహో వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా మంచిదే, ఓకే దీంట్లో మనకు డబ్బులు వస్తాయి ఏమో. కానీ ఒక సాధారణమైన లాజిక్ని ప్రతి ఒక్కళ్ళు మర్చిపోతున్నారండి. ఎలా అంటే, ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్లో మనం 1,00,000 రూపాయలు పెడతాడు, 10 లక్షలు ఇస్తానంటే వాడికి ఆ 10 లక్షల ఆదాయం ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడికి ఒక ఆఫీస్ ఉండదు, వాడికి ఒక మేనేజర్ ఉండడు, వాడికి ఒక ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్ ఉండరు, వాడికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉండదు, వాటికి ఒక ఆఫీస్ అడ్రస్ ఏమంటారు అసలు వాటికి ఒక ప్రాపర్ అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండదు. అలాంటి యాప్లు డబ్బులు పెట్టి పోగొట్టుకుంటే, సరే డబ్బులు వస్తే దేవుడు ఎరుగు, పోగొట్టుకుంటే ఎవరిని అడగాలి? దానికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా పోగొట్టుకున్నాం. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెడితే 2 లక్షలు వస్తున్నాయండి, ఆ 2 లక్షలు పెడితే 4 లక్షలు వస్తున్నాయంటే 4 లక్షలు పెట్టి పోగొట్టుకున్నాం. ఎందుకు పోయినాయి? 4 లక్షలు పెడితే 8 లక్షలు వస్తాయి అన్నప్పుడు మరి నేను 4 లక్షలు పెడితే మొత్తం పోయినాయి, మరి ఎందుకు పోయినాయి ప్రాపర్ ఒక ఏమంటారు స్టేట్మెంట్, దాన్ని ప్రాపర్గా స్టేట్మెంట్ కూడా కదా, ఒక వివరణ ఇచ్చే నాదుడు కూడా లేడు కదా. ఎందుకు పోయినాయి అని వివరణ అంటే ఇదేంటి మోసం అనే కదా అర్థం. సో మోసం అయినప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, ఈ సెకండ్ గ్రేడ్ యాక్టర్లు అయినా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? మీ లాభార్జన కోసం 1000 మంది ప్రాణాలు పోయినాయి. దీనికి కారణం వీళ్ళే కారణం. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొవోక్ చేసినట్టే కదా, వీళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు చనిపోవడానికి డైరెక్ట్గా వీళ్ళే కారణం. వీళ్ళకి 1,00,000 రూపాయల కోసం కక్కుర్తుపడి ఆ ప్రమోషన్స్ చేసి ఆ యాప్ వాడికి లక్షల కోట్లు వీళ్ళ ద్వారా లాభార్జన వెళ్తుంది. ఈ యాప్ ప్రమోట్ చేసేవాడి బాధ్యత ఏంటి? చోటమోటా వాళ్ళని పెట్టి చేస్తే ఒక్కడొచ్చిన ఏంటండి వీడికి 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ చిన్న స్థాయి సెలబ్రిటీలు ఉన్నారు, ఒక యాడ్ చేస్తే దాంతో 10 మంది రావాల్సిన అవసరం వాడికి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఒకడొచ్చి ఆడి ద్వారా 10 లక్షలకు లాభం పొందుతుండే కదా. అంటే వీడికి తెలుసో తెలియకో, నాకు తెలిసే తెలియకైతే కాదు, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, తెలిసే ఇండైరెక్ట్గా 1,00,000 రూపాయల కోసం కక్కుర్తిపడి వాడికి లక్షలలో ఆదాయం తెచ్చి పెడుతున్నారు, వీళ్ళ చావుకు కారణం అవుతున్నారు. మీరు అలాంటప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇలాంటి యాప్స్ ఉన్నాయని తెలుసు, దీనికి ఇంతమంది బలవుతున్నారని కూడా తెలిసి కూడా గవర్నమెంట్ ఎందుకు దీని మీద స్టాండ్ తీసుకొని వాటిని బ్యాన్ చేయట్లేదు? అంటే చూడండి, ఇక్కడ అదే నా $1,000,000 క్వశ్చన్.
ఎందుకు వీటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు దీని మీద ప్రాపర్‌గా గైడెన్స్ అనేది ప్రజల్లో చైతన్యం కల్పించట్లేదు? ఎందుకని ఈ లోన్ యాప్స్ అనేవి విచ్చలవిడిగా రోజుకు కోకొల్లలు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తుంటే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వమే కాదండి. గత ప్రభుత్వాల నుంచే ఇవన్నీ ఎక్కువ స్థాయిలో రావడం జరిగింది. సో దీని మీద ఎందుకని ఒక కమిటీ లాంటిదో లేదంటే ఒక ఎంక్వైరీ లాంటిదో వేయట్లేదు. సో ఇప్పుడు సిపి సజ్జనర్ గారు రకరకాల అంటే వచ్చి ఇప్పుడు కొంచెం చైతన్యం కల్పించి చాలా మంది మీద కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. పంజగుట్ట పోలీసులకి హ్యాట్స్ ఆఫ్. కానీ మీరు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాదు, ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయారో, ఎవరైతే అమాయకులు వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో మొత్తం సంపాదించిందంతా పోగొట్టుకున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళకి న్యాయం చేసినప్పుడు మాత్రమే దీనికి ఒక అర్థం పరమార్థం. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు, వాడు ఇంకొక దారిలో వస్తాడు. ఇప్పుడు హైదరాబాద్కి రావాలి అంటే మీరు చూసుకున్నట్లయితే ఖమ్మం నుంచి సూర్యాపేట మీదుగా రావచ్చు, వరంగల్ నుంచి రావచ్చు, ఇటు సంగారెడ్డి నుంచి రావచ్చు, ఇటు చూసుకున్నట్లయితే మన జోగులాంబ గద్వాల్ డిస్టిక్ NH45 నుంచి కూడా రావచ్చు. అంటే వీడు టార్గెట్ చేరుకోవటం ఏంటి? ఈ యాప్ వాడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? డబ్బులు సంపాదించడం. వాడు ఇప్పుడు మీరు లోన్ యాప్స్ నుంచి అంటే సెలబ్రిటీల దగ్గర నుంచి మీరు బ్లాక్ చేస్తే వాడు ఇంకో దారిలో వస్తాడు. సో ఈ అన్యాయం అనేది ఎక్కడొకక్కడ జరుగుతుంది. సో కాబట్టి దీనికి క్షేత్రస్థాయిలో అంటే మీరు ఎక్కడైతే ఆ సమస్య స్టార్ట్ అయిందో ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచే మీరు ఈ సమస్యను తుడిచివేయగలిగితే ఎంతోమంది అమాయక ప్రజల యొక్క ప్రాణ మానాలు కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు చూసుకున్నట్లయితే 2021, 22, 23 ఆ ప్రాంతంలో ఎంతోమంది అమ్మాయిలు లోన్ యాప్లో లోన్ తీసుకొని కట్టలేకపోతే వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫోటోలు పంపిస్తే ఎంతోమంది అవమానంతో చనిపోయారు. ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది పరువు పోతుంది, కుటుంబ గౌరవం పోతుందని ఎంతో మంది బయటకు రాకుండా ఉన్నారు. ఇప్పుడు ఈ తెలంగాణలో చనిపోయిన 1000 మంది కూడా అది అఫీషియల్ లెక్క, అన్అఫీషియల్గా ఎంతమంది చనిపోయారో తెలియదు. ఎంతోమంది సెల్ఫీ వీడియోస్ తీసి మరీ పెట్టి చనిపోతున్నారు. ఏది లోన్ యాప్స్ ద్వారా మేము మోసపోయాం, మమ్మల్ని క్షమించండి నానని మందు దాగా. అంటే వీళ్ళ పాపం ఎవరిది? వీళ్ళ ప్రాణం ఖరీదు ఎవరు కట్టాలి? వీళ్ళు చనిపోవడానికి కారణమైన వాళ్ళు ఎవరు? వీళ్ళే. ఈ బెట్టింగ్ యాప్తో పాటుగా వీళ్ళు ప్రమోషన్ చేయటం వల్లే కదా క్షేత్రస్థాయిలో విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా తెలిసింది. విలేజ్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అంటే ఇప్పుడు 10 రూపాయలు పోగొట్టుకున్న డబ్బులే కదండి. ఈరోజు ఎండలో ఒక సాధారణ కూలి, వ్యవసాయ కూలి కష్టపడితే 250, 300 నుంచి. మరి ఏ కష్టం లేకోకుండా ఒక యాప్ని క్రియేట్ చేసి టెక్నికల్గా మనిషి యొక్క ఆదాయాన్ని దోచుకుంటున్నారంటే ఇది ఆర్థిక దోపిడీయే కదా. ఆర్థిక దోపిడీ అంటే దొంగతనమే కాదు, ఇది కూడా దొంగతనమే, ఇది కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలే. మరి దీని మీద కూడా గవర్నమెంట్ సత్వరమే ఏదో ఒక యాక్షన్ తీసుకొని ఒక ప్రత్యేకమైన ఆర్డినెన్స్ చట్టం తీసుకొచ్చి లేదంటే ఒక జీవో పాస్ చేసి లోన్ యాప్స్ని బ్యాన్ చేసేస్తే మన టిక్టాక్ని ఏ విధంగా అయితే బ్యాన్ చేశారో భారతదేశం నుంచి, అలాగే లోన్ యాప్స్ను నాట్ ఓన్లీ లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఆర్థిక అంటే డబ్బులు పెట్టండి మీకు డబ్బులు వస్తాయి అనే ఏ యాప్ అయినా సరే ఈ సంఘానికి వ్యతిరేకమైంది. కాబట్టి అలాంటి యాప్స్ అన్నిటినీ కూడా సమూలంగా అసలు ఆ యాప్ అనేది ఈ హ్యాండ్రెడ్ ఫోన్లోకి రాకోకుండా ఒక చట్టం తీసుకురాగలిగితే ఎంతోమంది ఆర్థిక అంటే ధన మాన ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతుంది. సో దయచేసి అధికారులు ఈ అంశం దృష్టిగా కృషి చేయండి. ఎవరైతే ఈ 11 మంది ఉన్నారో ఈ 11 మందితో కాకుండా అనేక మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళు కూడా చట్ట పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయండి. చట్టం ముందు అందరే సమానం అనే ఒక విధానాన్ని తీసుకురండి. ఎందుకంటే ఈ చోట వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి కొంచెం ఒక స్థాయి గుర్తింపు వచ్చిన అంటే వదిలిపెట్టడం వల్ల ఇప్పుడు మనమే తెలిసి కొంతమందిని వదిలిపెట్టినట్టు అవుతుంది. సో కాబట్టి ఎంతోమంది వచ్చి మేము ఎప్పుడో సంవత్సరం క్రితం ప్రమోషన్ చేసామండి, ఇక ఇప్పుడు చేయట్లేదు, సారీ ఇంక మేము చేయం. అయినా సరే మీరు సంవత్సర క్రితం కదా 2 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసి అది నేరమే. ఖచ్చితంగా దాన్ని పరిగణనలో తీసుకోండి. ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించబడాలి. చనిపోయిన వారి కుటుంబాలకి వీళ్ళ ద్వారానే న్యాయం జరగాలి. వీళ్ళ ఆస్తులు అమ్మైనా సరే వాళ్ళకి చనిపోయిన వాళ్ళ కుటుంబానికి కొంచెమైనా ఆర్థిక స్వాంతన కలిగించాలి. అదేవిధంగా చట్టంలో దీని మీద కఠినంగా తయారు చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం దీని మీద ప్రత్యేక దృష్టి సాగించి ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఈ యాప్స్ అనేవి ఈ అప్లికేషన్స్గా ప్లే స్టోర్లో కానివ్వండి లేదంటే యాప్ స్టోర్స్లో కానీ రాకోకుండా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మన దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మాన ప్రాణ ధనం కాపాడడం జరుగుతుంది. ఓకే సుబ్బు గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇలాంటి కేసులు ఇంతకుముందు కూడా వచ్చాయి, బట్ ఇంత పాపులర్ అయ్యి జనాల్లోకి ఇంత వెళ్ళలేదు.
బట్ ఇప్పుడు ఒక 11 మంది సెలబ్రిటీలు అరెస్ట్ అయ్యారు ఈ బెట్టింగ్ యాప్ల కింద అని తెలియగానే ఇది ఒక పెద్ద న్యూస్ అయిపోయి అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ న్యూస్ ఇంత వైరల్ అవ్వడానికి, ఈ విషయం ఇంత బయటికి రావడానికి సెలబ్రిటీలు అరెస్ట్ అయ్యారు కాబట్టే ఈ న్యూస్ బయటకు వస్తుంది అనుకోవచ్చు. 100%కి 200% ఈ విషయం సెలబ్రిటీలు అయ్యారు కాబట్టే న్యూస్ బయటకు వచ్చింది అనేది వాస్తవం. కానీ ఇంతకుముందు జరిగిన వాటి మీద కేసులు అయ్యాయి అనేది అవాస్తవం. ఇది కేవలం సిపి సజ్జనార్ గారు తీసుకున్న ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ద్వారా మాత్రమే ఈ లోన్ యాప్స్ తీసుకున్న వాళ్ళ మీద కేసులు అవ్వడం, వాళ్ళు సెలబ్రిటీలు అయినా, కింది స్థాయి వాళ్ళు అయినా, చోట మోట ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా అంటే ఒక అంటే స్టెప్ ముందుకేసి చేసిన తర్వాత ఇప్పుడు కూడా మీరు చూసుకున్నట్లయితే రెఫర్ చేస్తేనే పోలీస్ స్టేషన్లలో కేసులు అయినాయి తప్ప ప్రత్యేకించి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కేసులు అయినా అన్న దాఖలాలు లేవు. సో సిపి సజ్జనార్ గారు తీసుకున్న ప్రత్యేక దృష్టి వల్ల ఆయన కూడా అనేక సమస్యలు, అనేక ఫోన్ కాల్స్, అనేక బెట్టింగ్ యాప్స్ ద్వారా మేము మా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారని ఎంతోమంది ఆయనకి చెప్పుకోవడం వల్ల, ఎంతోమంది కంప్లైంట్స్ చేయడానికి రావడం వల్ల ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇది. సో కాబట్టి ఈ విషయంలో సిపి సజ్జనార్ గారిని అభినందించాల్సిందే తప్పకుండా. ఈ విషయం ఇంత పాపులర్ అవడానికి ఎందుకు ఇంత పాపులారిటీ వచ్చిందంటే వాళ్ళు అరెస్ట్ అవ్వడం వల్ల ఓహో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి చట్ట వ్యతిరేకమైనవి, వీటిని చేయడం వల్ల చట్టపరంగా మనం శిక్షించబడతాం అనే ఒక నానుడి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి వెళ్ళాలి. అదేవిధంగా ఈ విషయాలు ఎక్కువగా పాపులర్ అవడం వల్ల క్షేత్రస్థాయిలో అంటే విలేజ్ స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా తెలిసి ఇక మీదట బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టుకోకుండా ఉంటారు అనే ఒక ఇంటెన్షన్తో వీళ్ళ మీద కేసులు చేయించడం, దీన్ని ఎక్కువగా విస్తృతంగా ప్రచారం జరిగించడానికి సిపి సజ్జనార్ గారు, అదేవిధంగా మీడియాలో ఉన్నటువంటి అనేక పెద్దలు దీనికి కారణం అవడం ద్వారా ఇది ఇప్పుడు ఎంత పాపులర్ అయింది. ఈ పాపులర్ అవడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి లోన్ యాప్స్కి ఎవరు ప్రమోషన్ చేయకుండా ఉంటారు. అదేవిధంగా విలేజ్లు అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యూత్ దగ్గర నుంచి సిటీలో ఉన్న వాళ్ళు అందరికీ ఈ విషయం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి తర్వాత ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయరు అనే ఒక ఉద్దేశంతో, ఒక విజన్తో నాట్ ఓన్లీ సిపి సజ్జనార్ గారు అనేక మంది కృషి ద్వారా ముఖ్యంగా అతను ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయడం వల్ల ఇవన్నీ కూడా అంటే ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి సో దీనికి ఇంత పాపులారిటీ అనేది వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా సిపి సజ్జనార్ గారిని మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే ఇలాంటి ఆర్థిక దోపిడీని నిలువరించాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి హై స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు మాత్రమే పూనుకుంటే అవుతుంది. సో కాబట్టి ఇలాంటి ఈ యాప్స్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయడం మంచిది కాదు. అసలు లోన్ యాప్ని అండ్ అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయడం అనేది అదేవిధంగా చట్టానికి వ్యతిరేకం. సో దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా అదే సెలబ్రిటీస్కి ఈ మీడియా వేదికగా నేను చెప్పేది ఇది. సో ఇలాంటివి అంటే ప్రమోషన్ చేయడం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి చేయకపోవడం అనేది మంచిది. సో ఈ విషయంలో సిపి సజ్జనార్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఎంతోమందికి అవగాహన కల్పించే విధంగా ఈ నానుడి తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఎక్కువ మందికి ప్రచారం పొంది ఎక్కువ మంది ఈ లోన్ యాప్స్ యూజ్ చేయకోకుండా అదేవిధంగా బెట్టింగ్స్ పెట్టకుండా బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయకుండా ఉంటారనే కారణం చేత దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.